బంగ్లాదేశీయులు కొంతమంది అక్కడ ఉన్న హిందూ మైనారిటీస్ మీద దాడులు చేయొచ్చు, హిందువులు చంపేయచ్చు, కానీ ఇక్కడున్న ఇండియన్స్ మాత్రం దానికి రియాక్ట్ అవ్వకూడదంటే ఎట్లాగా? బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇగోకి పోయి ఈరోజు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎలాంటి దుస్థితిలో ఉందో అలాంటి దుస్థితికి మాత్రం దిగజారిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ మనకు ఒక పండగ. ఎందుకంటే అప్పటికో సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది, చాలామందికి ఎగ్జామ్స్ అయిపోతాయి. సో క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ టీవీలు కతికిపోయి ఈవినింగ్ పూటలు మ్యాచ్లు చూస్తూ ఉంటారు. కంప్లీట్లీ ఆర్గనైజ్డ్ బై ఇండియా ఓన్లీ, అంటే మన బీసీసీఐ కిందకు వస్తుంది. బీసీసీఐ ఇందులో ఐసీసీకి పెద్ద రోల్ ఏమి ఉండదు. అలాగే ఫారెన్ ప్లేయర్స్ కూడా ఇందులో ఆడుతూ ఉంటారు. అయితే ఒక 1 మంత్ బ్యాక్ ఒక చిన్న ఆప్షన్ జరిగింది. అరౌండ్ బంగ్లాదేశ్లో ఏవైతే అల్లర్లు జరుగుతున్నాయో దానికి ఒక 2 రోజుల ముందు అదే టైంలో అనుకుంటా ఒక 6 బంగ్లాదేశీ ప్లేయర్లు లీగ్లో ఆడడానికి రిజిస్టర్ చేసుకున్నారు. అందులో ఒక ప్లేయర్ మాత్రం ఆక్షన్లోకి వచ్చాడు. అంటే 6 ఆక్షన్లోకి వచ్చారు, వాళ్ళని ఎవరు కొనుక్కోవాలి. ముస్తఫిజుర్ రెహమాన్ అనే అతన్ని మాత్రం మంచి బౌలరే. ఆయన కోసం బాగా ఫైట్ జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ అందరూ తలపడ్డారు. చివరికి కోల్కతా నైట్ రైడర్స్ మాత్రం 9.2 crores, అరౌండ్ 9.2 crores ఆయన్ని కొనుక్కుంది. ఇక్కడతో కథ బాగానే ఉంది. దాని తర్వాత బంగ్లాదేశ్లో అల్లర్లు పెరిగినాయి. 2-3 ఇండియన్స్ని చంపేశారు. డిసెంబర్ ఎండ్లో ఒకళ్ళని చంపేశారు. ఈ జనవరి స్టార్టింగ్లో ఒకళ్ళిద్దరిని చంపేశారు. దానికి ఆబ్వియస్గా అక్కడున్న హిందూ మైనారిటీస్ మీద దాడులు జరుగుతున్నాడు. పక్కనున్న నైబర్ కంట్రీస్లో ఆబ్వియస్గా ఒక వ్యతిరేకత వచ్చింది. ఏమొచ్చింది? ఇది ఆ వ్యతిరేకత అన్నది బంగ్లాదేశ్ అంటే బంగ్లాదేశ్ అనే కాదు, బంగ్లాదేశ్ ప్రజల మీద ఉండొచ్చు, డిఫరెంట్ ఎంటిటీస్ మీద ఉండొచ్చు, పొలిటీషియన్స్ మీద ఉండొచ్చు, వాటి కంపెనీస్ మీద ఉండొచ్చు, వాటి క్రికెట్ మీద ఉండొచ్చు, అక్కడ ప్లేయర్స్ మీద ఉండొచ్చు, దేని మీద ఉండొచ్చు. పర్టికులర్గా దీని మీద ఉండాలి అని చెప్పి మనం ఆ ఫోర్స్ని ఎప్పుడు గైడ్ చేయలేం. అయితే ఇప్పుడు ఏమైందంటే బంగ్లాదేశ్ నుంచి ఏకైక ప్లేయరు కోల్కతా నైట్ రైడర్స్లో ఐపీఎల్ ఆడబోతున్నాడు. సో కొంతమంది దాని మీద ఒక కన్సర్న్ రైజ్ చేశారు, ఇది కరెక్ట్ కాదు, తను ఆడకూడదు అని. ఎందుకు? ఇది ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్. అలాంటి వాటిలో బంగ్లాదేశ్లో పక్కన మన మీద దాడులు జరుగుతున్నప్పుడు అలాంటి ప్లేయర్స్ని మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలి? వాళ్ళకి ఫైనాన్షియల్గా 9 crores మన కరెన్సీలో ఫైనాన్షియల్గా ఎందుకు మనం సపోర్ట్ చేయాలి? అలాగే ఇంకోటి కూడా ఉంది. అదేంటి అంటే లీగ్లో ఆ పర్టికులర్ ప్లేయర్ ఆడటానికి వచ్చినప్పుడు అది అతని సైకలాజికల్ కూడా అతను కూడా మంచిది. ఎందుకంటే ఆబ్వియస్గా అక్కడ ఉన్న వెనకున్న జనం ట్రోల్ చేస్తారు. అండ్ అది ఆ మేనేజ్మెంట్కి మంచిది కాదు, ఆ ఫ్రాంచైజీకి కూడా మంచిది కాదు. ఒక అనవసరమైన నెగిటివిటీ కోల్కతా నైట్ రైడర్స్కి కానీ షారుఖ్ ఖాన్కి కానీ ఆల్రెడీ షారుఖ్ ఖాన్ మీద చాలా ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బీసీసీ ఏం చేసిందిరా అంటే మన క్రికెట్ బోర్డు ఏం చేసిందిరా అంటే కేకేఆర్కి ఒక ఇన్స్ట్రక్షన్ పాస్ చేసింది. ఏంటి అంటే ముస్తఫిజుర్ రెహమాన్ని తప్పించండి టీం నుంచి అని. XYZ రీజన్స్ అని చెప్పి ఏది బయటికి అఫీషియల్గా మెన్షన్ చేయాలి. బట్ వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది కదా, కొన్ని ఆల్రెడీ కన్సర్న్స్ రేజ్ అవుతున్నాయి, చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు తప్పించినప్పుడు ఆబ్వియస్గా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి ఇగో హట్ అవుతుంది. వాళ్ళ ప్లేయర్ని తప్పించారు, ఎందుకంటే ఆక్షన్కి ముందు ప్లేయర్స్ని అవైలబుల్గా ఉంచండి, రిజిస్టర్ చేసుకోమని చెప్పండి అని చెప్పి బీసీసీ అన్ని క్రికెట్ బోర్డ్స్కి చెప్తుంది. సో వాళ్ళకి చెప్పారు, అందుకోసం ఉంచారు. వాళ్ళ ఇగో హట్ అయింది, తప్పులేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే దానికోసం స్టాండ్ తీసుకోవడం, దానికోసం బీసీసీని క్వశ్చన్ చేయడం, దానికోసం ఎందుకు ఏ కారణాలతో తప్పించారు, మరి ముందు ఎందుకు రిజిస్టర్ చేసుకోమని క్వశ్చన్ చేయడం, ఇవన్నీ కరెక్టే. అవన్నీ క్రికెట్ పరిధిలోనే వెళ్తాయి. కానీ ఎప్పుడైతే పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయినాయో, ఎప్పుడైతే బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిందో, వీళ్ళు ఏం చేశారంటే నెక్స్ట్ మంత్ మనకి 2020 వరల్డ్ కప్ జరగబోతుంది. ఇండియా శ్రీలంక సంయుక్తంగా దాన్ని ఆర్గనైజ్ చేయబోతున్నాయి. అందులో బంగ్లాదేశ్ ఒక 4 లీగ్ మ్యాచ్లు ఆడాలి. 4 ఇండియాలో షెడ్యూల్ అయ్యి ఉన్నాయి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 3 కోల్కతాలో షెడ్యూల్ అయ్యి ఉన్నాయి, ఒకటేమో ముంబైలో అయినట్టుంది. దీనికి ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఏం చేసిందంటే జస్ట్ ఈగో ఐసీఐసీకి లేఖ రాసింది. ఏం రాసింది అంటే ఒక ప్లేయర్కే సెక్యూరిటీ ఇవ్వలేని దేశం మా టీంకి ఏం సెక్యూరిటీ ఇస్తుంది, సో మేము ఇండియాలో ఆడాలనుకోవట్లేదు, ఎందుకంటే మా టీంకి సెక్యూరిటీ ఇవ్వలేరు వాళ్ళు, మా టీంకి ఏదైనా అయితే మేము తీసుకోలేం, కాబట్టి మా టీం మ్యాచెస్ అన్నింటినీ ఎయిదర్ శ్రీలంకకి కానీ లేదంటే ఇంకొక న్యూట్రల్ వెన్యూస్ కానీ మార్చండి అని రాసింది. ఎక్కడ కూడా ఇండియా ఫలానా రీజన్తో రెహమాన్ని తప్పిస్తున్నాము అని చెప్పి మెన్షన్ చేయలే. వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఐసీఐసీకి రాశారు సైటింగ్ ఇండియాలో సెక్యూరిటీ కన్సర్న్స్ని పెట్టి. ఇప్పుడు ఏం జరిగిద్ది? ఐసీసీకి సింహభాగం ఆదాయం అంతా ఇండియా నుంచి వస్తుంది. సరే ఐసీసీ పోనీ అది అర్థం చేసుకొని మ్యాచెస్ని మారుద్దాం అని అనుకున్నారు. 2 విషయాలు, ఒకటి మార్చచ్చు, మార్చకపోవచ్చు. అసలు మార్చలా, ఎందుకంటే ఇంకా 4 రోజులు టైం ఉంది. మార్చడం, వెన్యూస్ మార్చడం అంటే అంత ఈజీ కాదు. ఫస్ట్ నుంచి షెడ్యూల్ అయినప్పుడు వేరే విధంగా అవ్వచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు మార్చడం ఈజీ కాదు, ఎందుకంటే ప్లేయర్స్ ట్రాన్స్ఫర్ చూసుకోవాలి, గ్రౌండ్ చూసుకోవాలి, మళ్ళీ ఆడియన్స్ ఎవరైతే బంగ్లాదేశీయులు పాపం వాళ్ళు మ్యాచ్ వద్దాం అనుకుంటారు కదా, వాళ్ళందరూ టికెట్స్ బుక్ చేసుకుని ఉంటారు, వాళ్ళు సఫర్ అవుతారు, చాలా విషయాలు ఎఫెక్ట్ అవుతాయి.
అన్నిటికన్నా ముఖ్యంగా ఇండియా పరుగు ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళ ఈగో పోయి మన ఈగోస్ని టచ్ చేసి అందరిని టచ్ చేసినట్టు అవుతుంది. సరే చెప్తాను, ఒకటి చెప్తా. సో మార్చలేదు అనుకోండి, అప్పుడు ఎవరు పరుగు పోతుంది? బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పరుగు పోతుంది. వాళ్ళు వచ్చి వాళ్ళకున్న ఆప్షన్ చచ్చినట్టు ఆడటమే. ఆడకుండా అంబో మేము ఆడం, మేము బాయ్కట్ చేస్తాం అనుకునే అంత వెల్దీ బోర్డు కాదు, వాళ్ళకేం అన్ని డబ్బులు లేవు. సరే ఆడలేదు అనుకోండి, ఆడలేదు మేము ఆడం అని చెప్పి సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఆడలేదు అనుకున్నారు అనుకోండి, నష్టపోయేది ఎవరు అంటే ఖచ్చితంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ ప్లేయర్లే. అల్టిమేట్గా వాళ్ళ ఎకానమీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సరే ఐసీసీ కొంచెం ఆలోచించి సరే అని చెప్పి మ్యాచ్లు మార్చింది అనుకోండి, అప్పుడు ఎవరి ఈగో హట్ అవుతుంది? మన ఈగో హట్ అవుతుంది. మనం ఏం చేస్తాం? వాళ్ళతో బైలాటరల్ సిరీస్లు ఆడటం ఆపేస్తాం, వాళ్ళ క్రికెట్ని ప్రోత్సహించడం ఆపేస్తాం, వాళ్ళతో మ్యాచ్లన్నీ ఆపేస్తాం. ఐసీసీ ఈవెంట్స్ ఏం జరిగినా కూడా న్యూట్రల్ వెన్యూలోకి వెళ్ళిపోతాయి. వాళ్ళు ఒకవేళ ఏదైనా ఆర్గనైజ్ చేశారనుకోండి బంగ్లాదేశ్లో, మనం అక్కడ ఆడం, న్యూట్రల్ వెన్యూకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఏం జరిగిందంటే రీసెంట్గా పాకిస్తాన్లో ఐసీసీ ఈవెంట్ జరిగినప్పుడు వాళ్ళు స్టేడియాలన్నీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి బాగు చేసుకున్నారు. ఇండియా మ్యాచ్లు మొత్తం పాకిస్తాన్ నుంచి కాకుండా దుబాయ్ అటు సైడ్ జరిగినాయి. అప్పుడు ఏమైంది? వీళ్ళు ఆడిన మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో, పాకిస్తాన్లో ఆడిన మ్యాచ్లు వాళ్ళన్నీ ఓడిపోతూ ఉన్నారు. ఒకటి దరిద్రం వాళ్ళకి. నెక్స్ట్ ఎవరు అసలు క్రౌడ్ రాలా. ఆల్మోస్ట్ 500 నుంచి 600 కోట్లు నష్టపోయారు వాళ్ళు. 500 నుంచి 600 కోట్లు నాకు గుర్తుంది, నేను చూడలేదు కానీ అప్పట్లో గుర్తుంది నాకు. సిమిలర్గా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి కూడా ఇండియాతో పెట్టుకుంటే ఇదే గతి. నేను పెట్టుకోవద్దు, మీ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవద్దు అని అనట్లా, బట్ దెర్ ఈజ్ ఆల్వేస్ ఏ వే కదా. అక్కడ తప్పులు జరుగుతున్నప్పుడు ఇక్కడ రియాక్షన్ ఉంటుంది. అది అర్థం చేసుకోకుండా దాన్ని తీసుకెళ్ళి వేరే విధంగా అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటే నష్టపోయేది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డే. వ్యక్తులు చేసే తప్పులకి ప్లేయర్స్ కానీ ప్రజలు కానీ నష్టపోతారు. అది మెయిన్ పాయింట్. మనం ఒక పొజిషన్లో ఉన్నప్పుడు, మనం ఒక డెసిషన్ తీసుకుంటున్నప్పుడు, ఒక మాట్లాడుతున్నప్పుడు దానికి వచ్చే రిపర్కషన్స్ కోసం దానికి వచ్చే రియాక్షన్స్ కూడా గట్టిగా ఆలోచించుకోవాలి. ఏది లేకుండా ఏది పడితే చెప్పేస్తాం, ఏది పడితే చేసేద్దాం అనుకుంటే అది మనతో పోదు. మన వెనకాల ఉన్న ఎంటిటీస్, ఆర్గనైజేషన్స్ కానీ కంట్రీ కానీ మొయ్యాల్సి వస్తుంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేస్తున్న పనులకి ఇప్పుడు ఆ దేశం, ఆ ప్లేయర్స్ సఫర్ అవబోతున్నారు. ఐసీసీ ఒప్పుకుంటే అది ఒక దెబ్బే, ఒప్పుకోకపోతే అది ఒక దెబ్బే. ఇది ఈ రోజుతో పోయేది. జనరల్గా అయితే ఇది తగ్గుతుంది, క్రమక్రమంగా తగ్గుతుంది. పాకిస్తాన్తో ఉన్నంత రైవలరీ అయితే లేదు కదా, అంత రిఫ్ట్ అయితే లేదు కదా. ఎందుకు పెద్ద చేసుకుంటున్నారు? ఈ ఒక్క ఐపీఎల్తో పోతుందా? ఫ్యూచర్లో ఫర్దర్గా బంగ్లాదేశ్ నుంచి మంచి క్రికెటర్లు వచ్చినప్పుడు, ఐపీఎల్ ఆడినప్పుడు కొన్ని కోట్లు వాళ్ళు ఏం చేసుకోవచ్చు, వాళ్ళ టాలెంట్ని చూపించవచ్చు. అదంతా వదిలేసి, గాలికి వదిలేసి, కేవలం జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ గవర్నమెంట్లో కూర్చున్న ఒకళ్ళిద్దరు ఈగోస్ కోసం, లేదంటే క్రికెట్ బోర్డులో కూర్చున్న ఒకళ్ళిద్దరు ఈగోస్ కోసం ఇండియాకి అగైనెస్ట్గా వెళ్ళి ఇండియాతో తలపడదాం అనుకుంటే ఎవరు నష్టపోతారు? బేసిక్ కామన్ సెన్స్ లేకుండా వర్క్ చేస్తారు వీళ్ళందరూ. ఇందులో ఒక విషయంలో బీసీసీఐని కూడా తప్పడతాను నేను. ఏ విషయం అంటే రెహమాన్ని తప్పిస్తున్నప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి కూడా ఇన్ఫార్మ్ చేయాల్సింది. దీస్ ఆర్ ద XYZ రీజన్స్, సో అర్థం చేసుకోండి అందుకోసం తప్పిస్తున్నాం అని. మీరు అడగచ్చు క్వశ్చన్, మరి రెహమాన్తో ప్రాబ్లం ఉంటే మరి బంగ్లాదేశ్ టీం మొత్తం వచ్చాడితే అప్పుడు ప్రాబ్లం ఉండదా బ్రో అంటే ఉండదు. దెర్ ఆర్ రీజన్స్. ఎందుకంటే ఐపీఎల్ అనేది మన టోర్నమెంట్గా చూస్తారు మనోళ్ళు. చూసినప్పుడు ఈ రెహమాన్ అతను ఒక్కతను ఆడుతున్నప్పుడు ఏంటంటే పర్టికులర్గా ఒక సాఫ్ట్ టార్గెట్ అయిపోతాడు. బౌండరీ లైన్ దగ్గర ఉంచినప్పుడు కానీ ఎక్కడి నుంచినప్పుడు కానీ ట్రోల్ చేస్తాడు. అల్టిమేట్గా అది టీంకి గురవుతుంది, కేకేఆర్కి వర్తిస్తుంది, ఆ ఓనర్స్కి వర్తిస్తుంది, లీగ్లో ఒక నెగిటివిటీ క్యారీ అవుతుంది. వేరే టీం మొత్తం వచ్చి ఆడుతున్నప్పుడు ఏమైందంటే ఐసీసీ అండర్ ఆడుతున్నట్టు, వాళ్ళు మన టోర్నమెంట్ కింద కాదు, అది ఐసీసీ కింద వస్తుంది. అప్పుడుండే క్రౌడ్ వేరే. అంటిల్ అన్లెస్ వాళ్ళు ఇండియాతో ఆడుతున్నప్పుడు తప్పితే సూపర్ 8కి వచ్చి వాళ్ళ లీగ్ మ్యాచెస్లో వాళ్ళు ఆడుతున్నప్పుడు ఉండే క్రౌడ్ వేరే, మన ఐపీఎల్లో ఉంటున్నప్పుడు క్రౌడ్ వేరే. మొత్తం అన్ని టీమ్స్కి, అటు కేకేఆర్ టీంకి కానీ అటు ఆపోజిట్ టీం కానీ అందరికీ ఆయన సాఫ్ట్ టార్గెట్ అవుతాడు. మెంటల్గా ఆయనకు కూడా డిస్టర్బెన్సే, టీంకి ఒక డిస్టర్బెన్సే. టీంలో కూర్చోబెట్టుకోవాలి, గేమ్ ఆడితే ఒక బాధ, ఆడిపించకపోతే ఒక బాధ, 9 కోట్లు ఖర్చు పెట్టి. ఇవన్నీ ఆలోచించి ఆ ప్లేయర్ని తప్పించారు. సో ఒకటి బీసీసీఐ వాళ్ళతో మాట్లాడి ట్రాన్స్పరెంట్గా దాన్ని ఇక్కడ కింద లెవెల్లో సాల్వ్ చేసుకుని ఉంటే ఒకలా ఉండేది. 2, మీరు అడిగిన క్వశ్చన్, ఒకవేళ మీరు ఎవరికైనా క్వశ్చన్ వచ్చింటే కనుక ఇది ఐసీసీ ఈవెంట్ వేరే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేరే. ఇక్కడ వచ్చే ప్రాబ్లమ్స్, ఇక్కడ వచ్చే విషయాలు వేరేగా, ఇష్యూస్ వేరేగా ఉంటాయి. ఇక్కడ ఐసీసీ లెవెల్లో వచ్చే ఇష్యూలు వేరేగా ఉంటాయి. ఐసీసీ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు మనం కూడా ఇప్పుడు మన పాకిస్తాన్ వెళ్ళి ఆడుతామని మనలో ఒప్పుకోరు.
పాకిస్తాన్ ఇక్కడికి వచ్చి ఆడుతుందంటే ఒప్పుకోరు. అదే ఐసీసీ ఈవెంట్ అయితే మాత్రం ఒప్పుకుంటారు. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. డిఫరెంట్గా చూస్తారు. అలా అలవాటు అయ్యింది. అట్లీస్ట్ అలా అలవాటు అయ్యింది. డిఫరెంట్గా చూసే నేచర్ వచ్చింది. సో క్రికెట్ ఐసీసీ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు ఒక ఐసీసీ ఈవెంట్ అనుకున్నప్పుడు ఒకలా ట్రీట్ చేస్తాం. అది వాళ్ళకి తెలుసు, ఐసీసీ వేరే ఇది వేరే అని చెప్పి. బట్ స్టిల్ ఇప్పుడు ఐసీసీ ఏం చేసిద్ది అన్నది ఒక క్వశ్చన్ మార్క్. ఐసీసీని గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ చేయగల సత్తా మనలో ఉంది. అసలు ఒక టీము మేము ఆడడం పలానా టీంతో మాకు న్యూట్రల్ ఈవెంట్స్ పెట్టండి అన్నదే మన దగ్గర నుంచి స్టార్ట్ అయింది. దానికి ముందు కూడా 2000 నాకు మధ్యలో ఏం జరిగింది గుర్తులేదు, కానీ నా చిన్నప్పుడు 2003 వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు ఇంగ్లాండ్ ఎవరో కెన్యా వెళ్ళి ఆడము అంటే కెన్యాకి అక్కడ విన్ ఇచ్చారు. అంతేగాని తీసుకెళ్ళి న్యూట్రల్ వెన్యూలో పెట్టి మార్చలా. ఓకే, అంత ఈజీగా మార్చడం నాకు అర్థమైంది. బట్ వేరే మనం వచ్చేపాటికి మనకి చాలా అంటే చాలా, ఎందుకంటే మన ఇన్ఫ్లుయెన్స్ వేరే. ఐసీసీకి వచ్చే మెజారిటీ ఆదాయం మొత్తం మన దగ్గర నుంచి వస్తుంది, మనం ఇచ్చేదే. మనకి జనాభా ఎక్కువ అనుకుంటాం కదా, మన జనాభా ఎక్కువ వల్ల జరిగే ఉపయోగాల్లో వన్ ఆఫ్ ద ఉపయోగం ఇది. ఎక్కువ మనీ రైజ్ అవుతుంది ఎక్కడైనా సరే. క్రికెట్ అంటే ఇండియాలో జస్ట్ ఒక స్పోర్ట్ కాదు, చాలా పర్సనల్గా తీసుకుంటారు, ఒక మతం అంటూ ఉంటారు. ఆ రేంజ్లో వెళ్తూ ఉంటుంది. సో దాని వేరేగా దీని వేరేగా వస్తారు. ఇప్పుడు ఐసీసీ ఏం చేసిద్ది, ఇండియా ఇన్ఫ్లుయెన్స్ చేసి చచ్చినట్టు వాళ్ళని ఎక్కడ ఆడేలా చేస్తుందా, లేదంటే మార్చిద్దా? ఏది జరిగినా మాత్రం ఆడితే వీళ్ళకి పరువు నష్టం, ఆడకుండా వెళ్తే ఇండియా ఇంకోసారి వీళ్ళతో ఆడదు. అనవసరంగా ఇష్యూని పెద్ద చేసుకోవటం. ఇండియా వెళ్ళి బంగ్లాదేశ్లో ఆడినా, బంగ్లాదేశ్ వచ్చి ఇండియాలో ఆడినా బైలాటరల్ సిరీస్లు జరగాల్సినవి ఉన్నాయి, ఇంకా షెడ్యూల్ అయి ఉన్నాయి. ఆడితే అది బంగ్లాదేశ్కి చాలా అడ్వాంటేజ్. ఇంకోటి కూడా చెప్పారు, ఐపీఎల్ని బంగ్లాదేశ్లో టెలికాస్ట్ చేయడం ఆపేస్తామని చెప్పి. ఎవరికి నష్టం నాకు అర్థం కాల. మీరు చూసేది ఏంది, మీ వల్ల వచ్చే ఆదాయం ఎంత? అదే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఇక్కడ కూడా టెలికాస్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇందులో 10% చూసినా మీకన్నా ఎక్కువ ఆదాయం వస్తుంది, వాళ్ళు చూసేదానికన్నా ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈ బెదిరింపు ధోరణులు, ఈగోకు బోటాలు ఇవన్నీ పెట్టుకుంటా ఉంటే ఏమవుతుందంటే వాళ్ళే నష్టపోతారు. అది వాళ్ళకి తెలుసు. జస్ట్ ఏంటంటే పర్సనల్ ఈగోస్, అందరి ముందు షో ఆఫ్ అన్నట్టు. కానీ డీపర్ లెవెల్గా డ్యామేజ్ జరిగేది ఎవరికి? క్రికెటర్లకి, దేశ ఎకానమీకి. తర్వాత ఏదైనా పెద్ద టోర్నమెంట్ పెట్టి ఇండియా లాంటి కంట్రీ వచ్చి ఆడకపోతే అక్కడ ఏమి రాదు, అక్కడ ఆదాయం ఏమి రాదు. సింపుల్, తెలుసు. అయినా కూడా మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కొట్టే లైక్ సబ్స్క్రైబ్ అక్కడున్న బంగ్లాదేశులు వనకాలి. మీరు కొట్టే లైక్ సబ్స్క్రైబ్ వల్ల ఎవరికి ఏం అవ్వదు, అక్కడ ఎవడు వనకడు, ఇక్కడ ఎవరికి పేలదు. ఎందుకు అలా చెప్తారో నాకు కూడా అర్థం కాదు. సింపుల్ భయ్యా, మీరు వీడియోకి లైక్ కొడితే వీడియో రీచ్ పెరిగిద్ది, మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ ఛానల్ వాల్యూ పెరిగిద్ది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోకి లైక్ కొట్టండి, సో దట్ వీడియో రీచ్ పెరిగిద్ది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ వాల్యూ అంటే నా వాల్యూ అన్నట్టు, నా కాంటెంట్ వాల్యూ అన్నట్టు అది పెరిగిద్ది. అంతేగాని మీరు లైక్ కొడితే, మీరు సబ్స్క్రైబ్ కొడితే వాడికి ఎవరికో పగిలిద్ది, వీడికి ఎవరికో పేలిద్ది, అది ఎందుకు చెప్తారు? నాకైతే చూస్తే నవ్వు వస్తుంది. మరి ఎలా ఉంటుంది కానీ. సో మీ ఒపీనియన్ మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకేమనిపించింది ఏంటి అని చెప్పి. నన్న మధ్యాహ్నం నుంచి ఇదే ఇష్యూ నడుస్తుంది. దానికోసం మళ్ళీ వాళ్ళు 2 సార్లు సమావేశం అయ్యారు. శనివారం మధ్యాహ్నం ఒకసారి, ఆదివారం మధ్యాహ్నం ఒకసారి. దాన్ని మనోళ్ళు చాలా నీట్గా డిస్క్రైబ్ చేయటం, మధ్యాహ్నం తర్వాత దాన్ని అలా రెహమానికి జరిగిందని చెప్పి అలా దాని గురించి ఇచ్చేయకుండా ఐసీసీకి లేఖ రాసి మాకు సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయంటే ఇప్పటివరకు మరి కళ్ళు మూసుకున్నారా? సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయని చెప్పి ఇన్ని రోజులు రెహమాన్ని తప్పించామని చెప్పి ఒక ప్యూర్ ఈగోకి పోయి చేసిన చర్య ఇది. ఐసీసీకి కూడా తెలుసు, అందరూ తెలుసు. నిజంగా కనుక అలాంటిది ఉండుంటే అన్నిటికన్నా ముందు రేస్ చేయాల్సిన విషయం ఇది. ఎప్పుడైతే అల్లర్లు స్టార్ట్ అయినా అప్పుడు రేస్ చేయాల్సిన విషయం ఇది. అక్కడ ఒక హిందూ చనిపోగానే ఇక్కడ మనకు పెద్ద ఎత్తున నిరసనలు వచ్చినప్పుడు అప్పుడు రేస్ చేయాల్సిన ఇది. ఆహా, ఇప్పటివరకు ఎందుకు రాలా? ఇప్పటివరకు మనం ఒక ఇది తీసుకుని స్టెప్, ఈ రెహమాన్ని తీసాం కాబట్టి అప్పుడు తీసుకున్నారు ఇది ఇగోకి పోయి. బట్ ఏది చేసినా నష్టపోయేది వాళ్ళే, అది మాత్రం డ్యామ్ షూర్. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకో వీడియో చేద్దాం అనుకున్నా, వేరే 2 రోజుల నుంచి ఆ వీడియో కోసం ఆగిపోతున్నా. బాగుంటుంది అది, ఏదో ఒకటి వస్తూ ఉంది. కుదిరితే సాయంత్రం చేస్తా, లేదంటే రేపు దాని గురించి మాట్లాడుకుందాం. లైక్ చేయడం మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.